హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారణ ముగిసింది. ఇక గురువారం దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ ను విచారించారు. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించాను, నాకు ఉన్న అవగాహన మేరకు అన్నిటినీ సమాధానం చెప్పాను, మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతా, సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలనే అధికారులు తిప్పి అడిగారని అన్నారు. ఇక కొత్తగా అడిగిందేమీ లేదని తెలిపారు. 4 ప్రశ్నలను కూడా 40 సార్లు అడిగారు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని ఏసీబీ విచారణ ముగిసింది. గురువారం దాదాపు 7 గంటల పాటు అధికారులు కేటీఆర్ ను విచారించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇక ఏసీబీ విచారణ పూర్తిగా సహకరించినట్టు కూడా ఆయన చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏసీబీ నుంచి మా ప్రతినిధి హరీష్ లైధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్ పూర్తిగా సహకరించారా, మళ్ళీ ఎప్పుడైనా రమ్మని చెప్పారా, అసలు ఎలా జరిగింది ఈ యొక్క ఏసీబీ విచారణ? రైట్ వరుణ్, ఉదయం 10 గంటలకు సంబంధించి కూడా కేటీఆర్ కొనసాగిన ఫిర్యాదుదారుడు ఏదైతే ఐఏఎస్ అధికారి దానకిషోర్, అలాగే A2 నిందితుడు సంబంధించి అరవింద్ కుమార్, ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డుల ఆధారంగా కూడా సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి కూడా దాదాపుగా 6:30 గంటలకు సంబంధించి కూడా విచారణ కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ప్రధానంగా దీంట్లో పలు అంశాలకు సంబంధించి అంటే 2 పర్యాలుగా కూడా విచారణ చేశారు. ఉదయం 10 గంటల నుంచి తర్వాత 2 గంటల వరకు ఒక్క సంబంధించిన ప్రశ్నలు కురిపించిన నేపథ్యంలో తర్వాత లంచ్ తర్వాత మరోసారి కాసేపటి క్రితం అంటే 5:30 గంటల వరకు సంబంధించి కూడా
ఏదైతే విచారణ కొనసాగిన నేపథ్యం ఇక ప్రధానంగా ఏదైతే ఎఫ్ఈఓకి సంబంధించి కూడా ఈ కార్ రేసుకు సంబంధించిన నగదు బదలాయింపు సంబంధించి కూడా ప్రధానమైన ప్రశ్నలు కురిపించిన నేపథ్యం ఉంది. అలాగే అదైతే మొన్న విచారణకు సంబంధించి కూడా ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డు కావచ్చు, ఈ స్టేట్మెంట్ రికార్డుల ఆధారంగా కూడా విచారణ జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా కేటీఆర్ కి సంబంధించి పూర్తిగా ఆ స్టేట్మెంట్ ను రికార్డు చేయడం జరిగింది. దాంతో పాటుగా మొన్న ఇచ్చిన నోటీసులకు సంబంధించి మొన్న కేటీఆర్ కి సంబంధించి కూడా ఈ రోజు విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుల్లో కూడా ప్రధానంగా దాంట్లో పలు డాక్యుమెంట్లకు సంబంధించి కూడా సమర్పించాలని డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని కూడా ప్రధానంగా చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే ఈ ఎఫ్ఈఓ రేసుకు సంబంధించి కావచ్చు ప్రధాన ప్రశ్నలు అయితే ఉన్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఏదైతే కొనసాగుతున్నప్పుడు ఈ కార్ రేసుకు సంబంధించి నిర్వహించడం కావచ్చు, మిగతా సంబంధించిన దానికి అనుమతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఎఫ్ఈఓకి సంబంధించి కూడా ప్రధానమైన ప్రశ్నలన్నీ ఏదైతే ఏసీబీ అడిగిన నేపథ్యం అయితే కనిపించింది. దాంట్లో కేటీఆర్ కి సంబంధించి కూడా ఆయన అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆన్సర్ చేశాను కూడా ఆయన ఆశప్రకృతమే చెప్పడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ గా సంబంధించి కూడా A2 అరవింద్ కుమార్ కి సంబంధించి కావచ్చు, A3 నిందితుడిగా బిఎన్ రెడ్డికి సంబంధించి కూడా అక్కడ ఈడీ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి కూడా ఏసీబీ ఈ రోజు కేటీఆర్ కి సంబంధించి 6:30 గంటలుగా విచారణ జరిపించింది. మరోసారి విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా సిద్ధంగా ఉండాలి. విచారణకు సంబంధించి కూడా ఆ డాక్యుమెంట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. పూర్తిగా ఎఫ్ఈఓకి సంబంధించి కూడా 55 కోట్ల నిధులకు సంబంధించిన బదలాయింపుకు సంబంధించి కూడా డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ విచారణకు సంబంధించి కూడా కేటీఆర్ కాసేపటి క్రితమే అయితే కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఈ కేసుకు సంబంధించి కూడా ఈ కేసులో అయితే దాదాపు చూసుకున్నట్లయితే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ చెప్పారు. 4 ప్రశ్నలను కూడా 40 ప్రశ్నలాగా అటు నుంచి ఇటు నుంచి అటు మార్చి రేవంత్ రెడ్డి ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో వాటినే వీళ్ళు అడిగారు. ఇది ఒక చెత్త కేసు అంటూ కూడా చెప్పారు. నిజంగా దీంట్లో రాజకీయ కక్ష ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎలాంటి ప్రశ్నలు అనుకుండొచ్చు? రైట్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఏసీబీ కావచ్చు, అక్కడ ఈడీకి సంబంధించి కూడా విచారణలు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దీంట్లో అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నది. మొన్న ఏదైతే దానకిషోర్ కి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డు, అలాగే అరవింద్ కుమార్ కి సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డుల ఆధారంగా కూడా ఇప్పుడు కేటీఆర్ సంబంధించి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి మొత్తంగా అంటే ఈ కార్ రేసుకు సంబంధించి ఎఫ్ఈఓలకు నిధుల బదలాయింపు నుంచి మొత్తంగా ఆ కార్ రేసుకు సంబంధించి కూడా పలు అంశాలపైన ప్రశ్నలు వేయడం జరిగింది. ఇక ఎన్నికల కోడ్ సంబంధించి కావచ్చు, హెచ్ఎండిఏకి సంబంధించి కూడా అనుమతులు లేకుండా నగదు బదలాయింపు కావచ్చు, ఇక ఏదైతే పౌండ్స్ రూపంలో ఉన్న ఇండియన్ కరెన్సీకి సంబంధించి కూడా విదేశీ అకౌంట్ కి చెల్లించడం దానికి సంబంధించి ఆర్బీఐ అనుమతులు కావచ్చు, ఏదైతే ఇప్పటి వరకు అంటే ఈ కార్ రేసు నిర్వహణలో మీ పాత్ర ఎంతవరకు ఉన్నదని కూడా ఇట్లాంటి ప్రశ్నలను కూడా సంధించడం జరిగింది. గతంలో ఇదే అంశాలపైన కూడా పలుమార్లు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ కార్ రేసుకు సంబంధించి కూడా తనకు ఏం సంబంధం లేదు, తన మంత్రిగా కొనసాగుతున్నప్పుడు దీన్ని అన్ని అనుమతులతోనే సంబంధించి కూడా అనుమతులతోనే చేసుకున్నామని గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి జీవోలు కూడా లేవు. ఒకవైపు దీనికి సంబంధించి కూడా ఆర్గనైజర్లు అంతా అంటే ప్రధానమైన ప్రశ్నలు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్ రేసుకు సంబంధించి కూడా ఏదైతే హైదరాబాద్ లో ఏదైతే పెట్టుబడి ఉద్దేశంగా తీసుకొస్తే దానికి సంబంధించి కూడా ఆర్గనైజర్లు ఎందుకు వెనుకడుగు వేశారు అనేది కూడా ప్రధానమైన ప్రశ్నలు అయితే లేవనెత్తడం జరిగింది. ఇక మొత్తంగా అంటే ఒకవైపు ఈ ప్రశ్నలన్నీ కూడా గతంలో అరవింద్ కుమార్ సంబంధించి కావచ్చు, దానకిషోర్ సంబంధించి కావచ్చు, ఈ కార్ రేసుకు సంబంధించిన ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ స్టేట్మెంట్ కి సంబంధించిన అంశాలనే ఇప్పుడు కేటీఆర్ కి ఆ ప్రశ్నలు సంధించిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక దీనిపైన కూడా కేటీఆర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ ఒత్తిడితోనే ఏదైతే తన సంబంధించిన ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో దాన్ని పదే 4 ప్రశ్నలను 40 ప్రశ్నలుగా మార్చి అడిగారు. ఈ కేసులో ఏం లేదు, అంతా ఉంటది, ప్రభుత్వ ఒత్తిడి ఉంది, ప్రభుత్వ ప్రమేయం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి దీంట్లో ప్రమేయం ఉన్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇక దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఇక తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరేతో లైవ్ ద్వారా చూద్దాం. అక్రమ కేసు పెట్టి బనాయించి
4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు, కానీ దానికి భయపడేటోడెవడు లేడు. అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా. మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక చాలా రోజులు ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా. మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం. తప్పకుండా ఎక్కడోళ్ళం అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.